ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ 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 యోగి రామానంద గురు పాదుకా పూజయామి. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 99వ శ్లోక వివరణ. పాయసాన్న ప్రేక్త్వక్స్థా పశులోక భయంకరీ అమృతాది మహాశక్తి సంవృత డాకినీశ్వరి. పాయసాన్న ప్రియ అంటే పాయసాన్నమునందు ప్రీతి కలది అమ్మ. అంటే కేవలము పాయసం అంటే కేవలము పాలు బియ్యము కలిసి వండడం కాదు. పాయసం అంటే బియ్యము, పాలు, ఆవు నెయ్యి, పెసరపప్పు, బెల్లం అన్నీ కలిపి వండిన అన్నాన్ని పాయసాన్నము అంటారు. విశుద్ధి చక్రాధిష్టాన దేవతకు పాయసాన్నం ప్రీతిగా ఉంటుంది. గర్భంలో జీవి పిండ రూపంలో ఉన్నప్పుడు కూడా పాయసాన్నం మీద ప్రీతిగా ఉంటుందట. ఎందుకంటే ఆ జీవి తన పూర్వజన్మలో అన్నప్రాసన జరిగినప్పుడు మొట్టమొదటగా పాయసాన్నంనే రుచి చూశాడు కాబట్టి జీవి మొట్టమొదటగా పాయసాన్నంతోనే ఆహారాన్ని స్వీకరించడం ప్రారంభించాలని సూచన కూడా ఈ నామంలో ఉంది. తర్వాతి నామం త్వక్స్థ అంటే చర్మాన్ని ఆశ్రయించి ఉండేది అని అర్థం. చర్మము, రక్తము, మాంసము, మేధ, ఎముకలు, మజ్జ, వీర్యం, ప్రాణం, జీవం అనే 9 ధాతువుల చేతనే ఈ శరీరం అనేది నిర్మించబడి ఉంది. అందులో చర్మం అనే ధాతువునందు ఈ చక్రాధిష్టాన దేవత ఉంటుంది. శరీరం మీద కాలి చర్మము రాకపోయినా, గాయాల వల్ల చర్మం మళ్ళీ రాకపోయినా ఓం త్వక్స్థాయే నమః అని అమ్మవారి ఈ నామాన్ని జపం చేస్తూ ఈ దేవతను ప్రార్థించినట్లయితే చర్మం లేని చోట చర్మం వస్తుందంటున్నారు. ఈ చక్రాధిష్టాన దేవత వజ్రేశ్వరి, చర్మ ధాతువుకు పుష్టినిస్తుంది. ఈ సప్తధాతువులలో ఒక్కొక్కటి ఒక్కొక్క చక్రం యొక్క నియంత్రణలో ఉంటాయి. విశుద్ధి చక్రాధిష్టాన దేవత చర్మాన్ని ఆశ్రయించి ఉంటుంది. త్వక్ అంటే చర్మం కాబట్టి త్వక్స్థ అంటే చర్మాన్ని అధివసించి ఉంటున్నది అని అర్థం. చర్మ వ్యాధులు ఉన్నవారు కూడా ఈ నామాన్ని సంపుటీకరణ చేసి 40 రోజులు జపించి చివరన అమ్మకు పాయసం నివేదన చేస్తే ఆ చర్మ వ్యాధులు కూడా తొందరగా నివారణ అవుతాయట. తర్వాతి నామం పశులోక భయంకరి అంటే పశు ప్రవృత్తికి భయమును కలుగజేయనది అని అర్థం. మనము పశులోక భయంకరి అంటే పశువులన్నింటినీ భయపెట్టేది అని చెప్పడానికే మనము ప్రయత్నిస్తాం, అలా ఆ విధంగా అనుకుంటాం. కానీ పశు అనే పదము, లోక అనే పదము వేరే విషయాలను సూచిస్తాయి. పశు అనే పదము పశు ప్రవృత్తిని సూచిస్తుంది. అలాగే లోకం అంటే విహరిస్తున్న కక్ష్య, అంతేగాని తాను భౌతికంగా ఉన్న ప్రపంచం కాదు. మనము భౌతికంగా ఉండే భూగోళాన్ని ఆంగ్లంలో గ్లోబ్ ఆఫ్ ఎక్సిస్టెన్స్ అంటారు. ఆలోచించే కక్షను ప్లాన్ ఆఫ్ ఎక్సిస్టెన్స్ అని అంటారు. ప్రస్తుత నామంలో పశులోక అంటే పశు ప్రవృత్తి కక్షలో ఉండేవారు అని అర్థం చెప్పుకోవాలి. మనిషిలో నాభికి దిగువ లోకాన్ని పాతాళ లోకమని, నాభికి కంఠానికి మధ్య లోకాన్ని మర్త్యలోకమని, కంఠానికి పైన ఉన్న లోకాన్ని దేవలోకమని అంటారు. మనలోని పశు ప్రవృత్తి లక్షణాలను సూచించే మహిషాసుర, నరకాసుర, భండాసురాదులు ఉండే పాతాళ లోకమే పశులోకం. వీరికి భయాన్ని కలిగించేది అమ్మవారు. తన గురించి తనకు తెలియకపోవడము, తెలుసుకోవడానికి ప్రయత్నమే లేకపోవడము ఇవి పశు లక్షణాన్ని సూచిస్తాయి. ఈ పశు లక్షణానికి విరుగుడు అమ్మవారే అని ఈ నామము సూచిస్తుంది. తర్వాతి నామం అమృతాది మహాశక్తి సంవృత. అమృత మొదలగు మహాశక్తుల చేత పరివేష్టింపబడి ఉండునది అని అర్థం. ఈ విశుద్ధి చక్రాధిష్టాన దేవత 16 మంది మహాశక్తుల చేత పరివృత అయి ఉంటుంది. ఆ శక్తులు ఏవంటే అమృత, ఆకర్షిణి, ఇంద్రాణి, ఈశాని, ఉషఃకేసి, ఊర్ధ్వ, బుద్ధిత, రుకార, కార, షా, ఏకపద, ఐశ్వర్య, ఓంకారి, ఔషధి, అంబిక, అక్షర. ఈ 16 మంది అక్షరాలలోని 16 అచ్చులు సూచింపబడతాయి. అమృత మొదలగు మహాశక్తుల చేత పరివేష్టింపబడినది అని ఈ నామానికి అర్థం. తర్వాతి నామము డాకినీశ్వరి. డాకిని అనే పేరు గల విశుద్ధి చక్రాధిష్టాన దేవత అన్నమాట. డాకిని ఈ చక్రాధిష్టాన దేవతకు సంబంధించిన బీజ, కీలక, న్యాస మంత్రాలన్నీ కూడా
డాకారంతో సంబంధం కలిగినవిగా ఉంటాయని ఈ డాకిని నామంలోని మొదటి అక్షరం సూచిస్తుంది. అరక్తవర్ణ నామం నుండి ఈ ప్రస్తుత నామం వరకు విశుద్ధి చక్రాధిష్టాన దేవతైన డాకినీశ్వరి యొక్క దేహఛాయ, కన్నుల సంఖ్య మొదలగు లక్షణాలన్నీ కూడా చెప్పబడ్డాయి. డాకిని అనే పేరు గల విశుద్ధి చక్రాధిష్టాన దేవత అని ఈ నామానికి అర్థం. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః.